హాయ్ ఎవ్రీవన్, టేస్టీ అండ్ యమ్మీ చికెన్ విత్ ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఈ విధంగా చూపించిన విధంగా అల్లం వెల్లుల్లిపాయలు, మసాలా దినుసులు, జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని మసాలా దినుసులు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పుదీనా, వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గనించి ఇప్పుడు ఒక టమాటా తీసుకుని ఈ విధంగా స్లైసెస్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ టమాటా కూడా మగ్గిన తర్వాత ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత ఒక పొటాటోని కట్ చేసుకుని వేసుకొని తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదు. బాగా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసి ఇవి కూడా ఒక 2 నుంచి 3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి ఇది ఒక 2 నుంచి 3 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. ఈ విధంగా చికెన్ని యాడ్ చేసి ఒక 5 to 8 మినిట్స్ చికెన్ అంతా బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా అడుగు పట్టకుండా బాగా కలుపుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. నేను 1 గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాసు రైస్కి మనం 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేయాలి. ఇలా మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని ఒకసారి 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 గ్లాసు వాటర్కి 2 గ్లాసుల 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేయండి. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి బాగా కలుపుకొని మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా కలుపుకొని సాల్ట్ చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ మధ్యలో 1-2 టైమ్స్ కలుపుతూ వదిలిపెడితే ఈ విధంగా చాలా టేస్టీ అండ్ యమ్మీ బిర్యానీ రెడీ.